అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సదాక్షర్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇది ఏపీ స్టేట్ సిలబస్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ 7th క్లాస్. ఎస్, ఇందులో ఫస్ట్ లెసన్ ఏంటంటే ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. ఈ లెసన్ గురించి తెలుసుకుందాము. అలాగే పిల్లలకి ఎవరికైనా 7th క్లాస్ స్టూడెంట్స్కి అవసరం అనిపిస్తే ఈ వీడియో చూడండి. సిలబస్లో ఉండే లెసన్ ఇది. బాగా అర్థం అవ్వాలంటే మాత్రం ఈ వీడియోస్ చూడండి. అలాగే వీడియోస్ చూస్తూ ఒకవేళ పిల్లలకి తెలియకపోతే, పిల్లలకి ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే పేరెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకి మంచి చదువునివ్వండి, ఓకేనా? సో ఇప్పుడు ఈ స్టేట్ సిలబస్, ఏపీ స్టేట్ సిలబస్లో పబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అదే టెక్స్ట్ బుక్ ఇది. ఇందులో ఫస్ట్ లెసన్ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఫస్ట్ లెసన్? ఇది ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇందాకే చదివాను నేను. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్, ఇది అనమాట లెసన్. ఇది ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్, ఇది లెసన్. అయితే 7th క్లాస్ పిల్లలు అంటే పెద్ద పిల్లలు కదా. ఆఫ్టర్ 5th క్లాస్ తర్వాత 6th నుంచి పిల్లలు హై స్కూల్ సెక్షన్లో ఉంటారు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? టీచింగ్, ఈ లెసన్ టీచింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కంటే ముందు స్టూడెంట్తో చదివించాలా. మనం దగ్గరుండి చదివించామంటే ఎక్కడైనా రాంగ్స్ అవుతున్నప్పుడు వెంటనే వాళ్ళకి స్పెల్లింగ్ రాంగ్ని కరెక్షన్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ లెసన్ రీడింగ్ స్టార్ట్ చేస్తాను. సో మరి ఫస్ట్ స్టూడెంట్ అనుశ్రీ లెసన్ చదువుతారు. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. స్టూడెంట్ అనుశ్రీ లెసన్ చదివిన తర్వాత నేను పేరా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే పేరా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు న్యూ వర్డ్స్ వస్తాయి కదా, న్యూ వర్డ్స్ కూడా వెంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ వీడియో చేస్తున్నప్పుడు న్యూ వర్డ్స్ సైడ్కి వస్తుంటాయి కాబట్టి అవి అర్థం కాకపోతే రాసుకోండి, ఓకేనా పిల్లలు? మరి అనుశ్రీ ఎలా చదువుతుందో ఒకసారి చూద్దామా. ఎక్కడైనా చదవడానికి రానప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ మనం ఏదైనా ఒక లెసన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ లెసన్ రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాతనే దాని గురించి తెలుసుకోవాలి, ఓకేనా? మరి అనుశ్రీ చదువుతుంది, చూద్దాం. గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో ఇప్పుడు లెసన్ రీడ్ చేస్తావా? ఓకే, ఇప్పుడు అనుశ్రీ లెసన్ రీడ్ చేస్తుంది, చూద్దాం మనము. అనుశ్రీ స్టార్ట్ చేయనన్నా. Town mouse and the country mouse. Town mouse and country mouse were cousins. They often wrote to each other. One day, the country mouse got this letter from his cousin. Kitchen cupboard, Town mouse, 11 March 2012. ఏంటి ఇది, లెటరా? Yes, ma'am. ఓకే. Dear cousin, I have been ill with cough and my doctor feels I need a holiday. He has asked me to spend a week in the countryside. May I stay with you? Please give me an early reply. With warm regards. With warm regards. Yours affectionately, Town Mouse. Yours affectionately. Yours affectionately, Town Mouse. To Country Mouse. The Mouse Hole. Mouse Country. లెటర్ చాలా బాగుంది. అయితే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెటర్ గురించి. నెక్స్ట్ రీడింగ్. Receiving the invitation from Country Mouse. From the Country Mouse. పెన్ అయితే డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి బాగా అర్థం. The Town Mouse packed his bag and catch the next train to the countryside. The క్యాచ్ కాదు, కాట్. అది caught ద నెక్స్ట్ ట్రైన్. caught the next train to countryside. టు the countryside. The day was bright and sunny, and soon the town mouse began to feel hot in the train. Began. I wish there are an air-conditioned coach. He said to himself. I feel very uncomfortable here. Okay, very good. However, there was no
nothing he could do about it. So he grumbled to himself while the train chooched slowly into the country. The country mouse was waiting at the station. Oh, my cousin, the town mouse said as soon as he got off the train. The train was dreadful. I feel te- terrible, Terribly. terribly hot and thirsty. I hope you have something ice cold for me to drink at home. Well, I have some water, said the country mouse, but I can look around for some coconut water. If you like coconut water, asked town mouse in horror. Don't you have any orange juice or lemonade? I am afraid not, replied his cousin. But I found a nice piece of fruit today and tender bit of sugar cane. I am sure you will enjoy that. Root sugar cane, the town mouse exclaimed. But I don't eat raw food and that Like that. like that. The country mouse said, this is what we eat in the country, so I am afraid to you too. You have to eat this. Try it. It's not bad. The town mouse did not enjoy his dinner at all. He nibbled and at the root and the sugar cane, and then said he wanted to sleep. The country mouse showed a corner in the mouse hole and said, There you are. You can sleep there. On the ground, asked the town mouse. Do I have to sleep on the ground? Yes, this is how we sleep in the country, his cousin answered. As the town mouse lay down on the hard, cold ground, he suddenly thought of something. Cousin, he called out. Yes, I want. Is it? What is it? What is it? The country mouse asked. Why? Why is it quit there? So quiet here. Where are all the cars and lorries? Where are the radios and televisions? There are all the lights. Where are all the lights? Where are All the lights. This is how it in the country. It is in the country. It is in the country. His cousin replied. It's always quiet in the country. Sometimes it is quieter than today. My grandfather says that our village is the quietest among the villages in our district. Oh, is it? The country is a strange place, said the town mouse. But he said to himself, I don't think I like this place. Next morning, the town mouse found that there was no breakfast ready. His cousin told him that they had to go to nearby farm to search for food.
There are sure. We are We are sure to find something there, he said. A nice piece of root or a tender bit of sugar cane. But Town Mouse had enough. Thank you, cousin, he, he said. But I think I will catch the next train home. I have suddenly remembered that I have forgotten something. Mm. A few days later, the country mouse wrote to his cousin, the town mouse. Here Here is the letter. is the letter. Mouse hole, Mouse country, 22 March 2012. 22nd March 2020. 2012. Mm. My dear cousin, I hope you are well. I am worried about you. I would like to visit you and make sure you are all right. With love, your cousin, Country Mouse. To Town Mouse, kitchen cupboard, Mouse Town. The Town Mouse received the letter and read it nicely. He was in a hurry. He sent a telegram to the Country Mouse. Here is his telegram. ఇది టెలిగ్రామ్ అన్నమాట. overjoyed. Come soon, Town Mouse. అలా చిన్నగా ఉంటాయి వర్డ్స్ టెలిగ్రామ్ లో. A few days later, the Country Mouse arrived in the country. In the town. He was surprised by the noise and the lights. Why are there lights even in the middle of the night? He asked. This is the town, his cousin replied. Here there are lights even in the middle of the day. And what is this dreadful noise that never stops? Asked the Country Mouse. That is the traffic, the Town Mouse replied. That is the noise made by buses, lorries, cars and aeroplanes. But the Country Mouse did not like it at all. All this noise has made my headache, he said. Could I have some water to drink? Why only water? Said the Town Mouse. Look at what there are for you. Ice cold lemonade, orange juice. Which one do you want? Just some water, answered Country Mouse. Some water and a little bit of food. స్టాప్ చేయను. చూడండి, అను ఇక్కడ దాకా చదివింది. నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ చదువుతుంది, అది చూద్దాం. ఓకేనా? ఓకే, చూసారు కదా అనుశ్రీ ఎంత బాగా చదివిందో. అయితే మిగతాది సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఎందుకంటే ఒక వీడియో 15 minutes కంటే ఎక్కువగా చేయకూడదు కాబట్టి నెక్స్ట్ రిమైనింగ్ రీడింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అనుశ్రీ చదువుతుంది నెక్స్ట్ పార్ట్. ఓకేనా? మరి ఎవరు మిస్ చేసుకోదండి. ఫస్ట్ పార్ట్ చూసేవాళ్ళు సెకండ్ పార్ట్ కూడా చూడండి. ఒకవేళ సెకండ్ పార్ట్ చూస్తున్నట్టయితే ఫస్ట్ పార్ట్ కూడా చెక్ చేసుకోండి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ సెకండ్ పార్ట్ కోసం మనము ఈ వీడియోని ఇక్కడ దాకా స్టాప్ చేసి నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్ చూద్దాం. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.